హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాభారతంలో అనేక పాత్రలు ఘట్టాలు ఉన్నాయని అందరికీ తెలిసింది. దాంతోపాటు ఎన్నో కథలు కూడా అందులో ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా శ్రీకృష్ణుడు అనగానే మనకి మొదట ఆయన లీలలే గుర్తుకు వస్తాయి. వేల మంది భార్యల ప్రేమికుడైన శ్రీకృష్ణుడు ఒక మగవాణ్ణి పెళ్లి చేసుకున్నాడు. అతడే అరవన్. అసలు శ్రీకృష్ణుడు మగవాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న అరవన్ ఎవరు అనేవి ఈ రోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అరవనుడు స్వయాన అర్జునుడి కుమారుడు. అయితే ఒకసారి అడవికి వెళ్ళిన అర్జునుడి అందాన్ని చూసి మొదటి చూపులోనే ఒక సర్పరాణి ఉలూపి ప్రేమలో పడుతుంది. పాతాళ లోకంలోని సర్పరాజు కారవ్య కూతురే ఈ ఉలూపి. అడవిలో ఒక సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళిన అర్జునుడిని కాళ్ళు చేతులను బంధించి పాతాళ లోకానికి తీసుకువెళ్తుంది. సర్పరాజుకి ఇది నచ్చదు. అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి నరక జ్వాలన నుంచి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు ఆమెను వివాహమాడతాడు. అలా గిరిజన రాజు కుమార్తె అయిన ఉలూపికి అర్జునుడికి పుట్టినవాడే ఈ అరవన్. అయితే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు పాండవులకు విజయం కలగడం కోసం అరవనుడు తనను తాను బలి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులతో సమావేశమవుతాడు. యుద్ధంలో విజయం సాధించాలంటే నరబలి ఇవ్వాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అందుకు బలయ్యేందుకు కృష్ణుడు ముందుకు వస్తాడు. కానీ పాండవులు వద్దు అంటారు. యుద్ధంలో తన వైపు ఉన్న ఏకైక వ్యక్తి కృష్ణుడే. అలాంటప్పుడు అతనే లేకపోతే యుద్ధం ఎలా చేస్తామని భావించిన పాండవులు ఆత్మ బలిదానం చేయవద్దని కృష్ణుడిని ఆపుతారు. అయితే ఇది గమనించిన అర్జునుడి కొడుకు అరవనుడు ముందుకు వస్తాడు. ఆత్మ త్యాగానికి సిద్ధపడతాడు. దీంతో కృష్ణుడు అరవనుడికి 3 వరాలు ఇస్తాడు. ఈ క్రమంలో అరవనుడు 3 వరాలు కృష్ణుడిని కోరతాడు. అందులో మొదటిది, తనని తాను బలి చేసుకోవడం అంటే అది ఆత్మహత్య అవుతుంది. అది మహాపాపం. కనుక ఆ పాపం అంటకుండా యుద్ధంలో వీర మరణం పొందిన వ్యక్తి స్థాయి తనకి కావాలని అరవనుడు అడుగుతాడు. ఇక రెండో వరం ఏమిటంటే యుద్ధానికి ముందే తాను చనిపోయినా యుద్ధం మొత్తం తాను చూడాలని కోరుకుంటాడు. మూడో వరం ఏం కోరుతాడంటే తనకి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి అయ్యి గృహస్థుగా మరణించాలని కోరుకుంటాడు. అందుకే కృష్ణుడు ఒప్పుకుంటాడు. అయితే 3వ వరం మాత్రం నెరవేరదు. ఎందుకంటే ఎలాగూ ఆత్మ బలిదానం చేసుకొని చనిపోతాడు కాబట్టి అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి ముందుకు రాదు. దీంతో కృష్ణుడు మోహిని వేషంలోకి మారి అరవుణ్ణి పెళ్లాడుతాడు. ఒక రోజు రాత్రి అతనితో గడుపుతాడు. దీంతో అప్పటి నుంచి అరవనుణ్ణి హిజ్రాగా భావించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే హిజ్రా అనే పదం వాడుకలోకి వచ్చింది. హిజ్రాలందరూ అతని వంశానికి చెందిన వారే అని నమ్ముతారు. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఏటా ఏదైనా ఒక నెలలో 18 రోజుల పాటు వరుసగా హిజ్రాలు ఉత్సవాలు జరుపుకుంటారు. అరవనుడి పెళ్లి చేసుకుని తర్వాత రోజు విధవరాలుగా మారిపోయి ఏడుస్తారు. అలా తమ వంశానికి మూల పురుషుడైన అరవుణ్ణి ఎంతో భక్తితో కొలుస్తారు. కొన్ని చోట్లనైతే అరవనుడి విగ్రహాలకి పూజలు కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.